లేబర్ కోడ్లు, వర్క్ ఫ్రమ్ హోమ్లు, ఆంక్షలు ఇవన్నీ కలిసి వస్తే తప్పకుండా పనిచేసే వాళ్ళ మీద అనేక కొత్త ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం అది లేకుండా జాగ్రత్త పడుతుందని, సహాయపడుతుందని మనం ఆశించాలి. సార్ శోభాయాత్రలో బండి ఫోక్సో కేసు మాటలు రాముడితో సంబంధం ఏమిటి? భగీరథపై చర్యలు. నిన్న అండి కరీంనగర్లో శోభాయాత్ర అని లక్ష్మణ్ మొదలుపెట్టారు. చిక్కటిపల్లిలో నేను ఉన్నాం అప్పుడే. ఆంజనేయుని ఓకే చేయొచ్చు, ఎవరి భక్తి వాళ్ళది, హనుమంతుడిది. ఏక్తాయాత్ర, నిజానికి ఏక్తాయాత్ర కరీంనగర్లో బండి సంజయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనిపిస్తూనే ఉన్నారు. కానీ తాను, తన కుమారుడు, తన ఇది పాక్సో కేసు అవన్నీ అక్కడ మాట్లాడుతున్నారు. సరే, ఒక తండ్రిగాను అంతకుముందు మాట్లాడలేదు, ముందే దాన్ని ఖండిస్తూ కుట్రలు చేస్తున్నారు అన్నారు. మరి కుట్ర అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేమో అది. అసలు నా ప్రశ్న ఏంటంటే ఏకతా యాత్రకు పోక్సో కేసుకు సంబంధం ఏంటి అసలు? మీరు ఒక తండ్రిగానో లేకపోతే మీరు ఏదైనా వాదించాలి, సమర్థించుకోవాలంటే వేరే విధంగా చేయండి. ఇతరులందరూ దేవుణ్ణి అవమానిస్తున్నారు అంటారు, ఈ దేవుణ్ణి అవమానించడం కాదా? రాముడు, ఆంజనేయుడు అని చెప్పి విగ్రహాలు పెట్టుకొని పక్కన పెట్టుకొని అక్కడే పోక్సో కేసు గురించి, కుటుంబాల బాధల గురించి, తను చేసిన దాని గురించి ఆయన విపరీతంగా చెప్తున్నారు. ఆయన 1-2 సార్లు మా అబ్బాయిని అడిగాను, ఇదంతా నేను బయటకు వస్తానన్నాడు. బయటికి వస్తే సరే, లేకపోతే ఎవరైనా అంటే ఒక మాట అయితే అన్నారు, ఎవరైనా శిక్ష పడాల్సిందే, నా బిడ్డ అయినా తప్పు రుజువు అయితే శిక్ష అని. తప్పు ఎలా రుజువు అవుతుంది? కేసు నమోదు చేసిన తర్వాత 2 నెలల తర్వాత చేయకపోతే. నేను మొన్న ఒకటి అన్నాను, మీరు ఏం చెప్పాలి? చట్టాన్ని చేయనియండి, పోలీసులను చర్య తీసుకు. ఒకటేమో పరారు అయిన తర్వాత ముందస్తు బెయిల్ కోసం మీరు పూర్తి అన్ని హంగుదర్పాలతో సహా మీరు ప్రయత్నం చేస్తున్నారు. మూడవది అధికారిక ప్రభుత్వం మీ రాజకీయ వేదికల నుంచి, ఆఖరికి దేవుడి వేదిక నుంచి కూడా మీరు పదే జై శ్రీరామ్ అంటారు, లేకపోతే బాగా గట్టిగా అరవండి, బెంగాల్ వరకు ఇది వినిపించాలంటారు. వెంటనే తన కుటుంబం తను ఎంత సేవ చేశాను. అసలు బండి సంజయ్ సేవలు కానీ, బండి కుటుంబం యొక్క సమస్యలు కానీ, ఏకతా యాత్రతో, శ్రీరామ స్మరణతో ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాయి అనేది నా ప్రశ్న. ఇలా ప్రతి వాళ్ళు వాళ్ళ కుటుంబానికి వచ్చిన సమస్యలు, వాళ్ళ కేసులు, వాళ్ళ వివాదాలు చెప్తే అందులో భక్తి ఎక్కడుంది? అందులో ఆధ్యాత్మికత ఎక్కడుంది? అంటే మతాన్ని రాజకీయాలకు వాడుకోవటమా? వ్యక్తిగతానికి, రాజకీయాలకు కూడా కాదు. ఇది పూర్తిగా బీజేపీకి సంబంధం బండి సంజయ్కి. కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటి అంశం. వైపున మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి, రాజకీయ పక్షాలు చేస్తున్నాయి. హైకోర్టులోనేమో పిటిషన్ వేశారు, ముందస్తు బెయిల్ ఇమ్మని. హైకోర్టులో వేసిన పిటిషన్లో వీళ్ళందరూ మమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, హనీ ట్రాప్ వేశారు, 5 కోట్లు అడిగారు, అందుకోసమే ఇవన్నీ చెప్తున్నారు. ఆమె మైనర్ కాదు, మేజర్. మైనర్ అయినా మేజర్ అయినా ఫిర్యాదే. కానీ పోలీసులు అయితే మటుకు అంతకుముందు 74-75 సెక్షన్స్ ఉన్న వాటికి ఇంకా కొంచెం కఠినమైనవి వాళ్ళ విచారణ తర్వాత తెలిసినట్టుంది, ఇంకా కొన్ని జోడించారు. ఇప్పటికీ బహుశా ఈ సమయం వరకు నేను వచ్చినప్పటికైతే అతను ఇంకా పోలీసులకు దగ్గరికి వచ్చినట్టుగా లేరు. కాబట్టి పోలీసులు ఖచ్చితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మొదట ఆలస్యం చేశారని మేము. బీజేపీ ఎందుకు వ్యవహరించదు? ఉదాహరణకు మరో ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ని అడిగారు, మీరు మాట్లాడరా అని. బీజేపీలో మహిళా నాయకురాళ్ళు వాళ్ళు మాట్లాడరా? ఎంతమంది మాట్లాడరు? ఇతరుల మీద ఒంటికాల మీద లేచిన వాళ్ళు తర్వాత ఏం జరిగితే అది అంతిమంగా తేలుతుందండి. ఇంకొకటేమో సమయం, సందర్భము, వేదిక, వేడుక అన్నటువంటి చూడకుండా కుటుంబాలు, వాళ్ళ సమస్యలు, అందులో ఇలాంటి దారుణమైన ఫిర్యాదులు, నేరపూరితమైనటువంటి ఫిర్యాదులు, వివాదాలు వచ్చిన చోట సమర్థించడానికి పూనుకోవడం. ఆయన దేశానికి హోంశాఖ సహాయ మంత్రి, వ్యక్తిగతంగా కాదు. కాబట్టి చాలా విపరీతమైంది. ఇటువంటిది ఎప్పుడు జరగల. నాయకులు మామూలుగా ఇటువంటిది వస్తే కొంత ఏదో తప్పుకోవటమో, లేదా దాట వేయటమో, లేకపోతే మా లాయర్ చూసుకుంటాడని చెప్పటమో, ఇటువంటివి జరుగుతుండేవి. కానీ శ్రీరాముడి సాక్షిగా, ఆంజనేయుడి సాక్షిగా అత్యాచార కేసులు, ఫిర్యాదులు చర్చించడం అన్నది మటుకు నా ఉద్దేశంలో సనాతనవాదులు ఆలోచించాలి దీని గురించి. నాలాంటి వాడికంటే కూడా సనాతనవాదం దీన్ని అంగీకరిస్తుందా? సనాతనవాదం పోక్సో కేసులను చేయడానికి చూడాలి. ఇంకా ఇంతకు పోలీసులు ఏం చెప్తారో కూడా, వాళ్ళైతే వాళ్ళ వెర్షన్ వాళ్ళు కఠినంగానే చెప్తున్నారు, మేము దీని మీద చాలా తీవ్రంగానే తీసుకుంటున్నామని చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇంకా బాగా తీవ్రంగా స్పందిస్తున్నారు. కవిత కూడా ఇందాక
మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. ఇంకొకటి అంబంలో కుంభం అని ఈ మధ్యలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన ఒక మాట బీసీలకు సంబంధించి బీసీ వర్గాలు ఇదే అంతా కదా వీళ్ళందరూ. సో అక్కడ ఏంటంటే ఈ వివాదం వస్తే పెంచుకునే బదులు పెళ్లి చేయటం మంచిదే అన్నట్టుగా మీడియాలో ఒకటి వచ్చింది. సో రావడంతో ఇది అలా చేయడానికి వీల్లేదు, ఇది తగిన చర్య తీసుకోవాలంటూ మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ తరఫున ఇప్పటివరకు మనం మాట్లాడింది బీజేపీ ప్రభుత్వము, కాంగ్రెస్ తరఫున మహేష్ గౌడ్ ఇది సరికాదు, ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి, మేమైతే చర్య తీసుకోవాలని తీసుకుంటామని చెప్తే పొన్నం కూడా ఒక వివరణ ఇచ్చాడు. పెద్దలందరూ వస్తే నేను ఏదో ఒక ఇది తీసుకొని పరిష్కారం చేయాలి, న్యాయం జరగాలని చెప్పానే కానీ బాధితురాలికి అన్యాయం జరగాలని నేను ఎప్పుడు చెప్పలేదు, నా మాటలు ఏదో పొరపాటుగా వచ్చాయని ఆయన ఒక క్లారిఫికేషన్ కూడా ఆయన విడుదల చేశారు. బట్ అందరూ ఇప్పుడు అదే కోరుతున్నారు, బండి సంజయ్ కూడా అదే కోరుతున్నారు కదా, రాముడు అంతటి వాడికి తప్పలేదు నాకేముంది కాబట్టి అని ఆయన అంటున్నారు. చూద్దాం మరి. సార్ మళ్ళీ థియేటర్ల గోడు బన్నీవాసు సంచలనం, యజమానులు ఆందోళన. నిన్న మీరు చూసుంటారు, అవును, సింగిల్ థియేటర్ల యజమానులందరూ వాళ్ళు సమావేశం పెట్టుకొని మీడియాతో కూడా విస్తృతంగా చర్చించారు. సరిగ్గా అదే సమయంలో బన్నీవాసు ఒక ట్వీట్ కూడా వచ్చింది, ఆయన ఎక్కడో మాట్లాడిన వీడియో ఏదో ఫంక్షన్లో. అసలు సినిమాలకు డబ్బులు